హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ అయితే చాలా ట్రెండీ కలెక్షన్ అండి. ప్రెజెంట్ బాగా ట్రెండ్‌గా ఉన్న కలెక్షన్ అన్నమాట. మిర్రర్ వర్క్ శారీస్ అండి. అజరక్ ప్రింట్ శారీస్ మీద మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. 3 కలర్స్‌లో 3 శారీస్ అయితే తీసుకొచ్చాను. ₹600 నుంచి మనకి శారీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే థౌసండ్స్‌లో ఉంది. బట్ మనకి చాలా తక్కువ ప్రైస్‌లోనే మీషోలో అవైలబుల్‌గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్‌లో పర్చేజ్ చేసుకోండి. అన్ని స్టాక్‌లో ఉన్నాయి. 3 కలర్స్‌లోని 3 మిర్రర్ వర్క్ శారీస్ అది కూడా మనకి అజరక్ ప్రింట్. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి సాటన్ సిల్క్ అలాగే మనకి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ మాట చాలా బాగుందండి. తప్పకుండా మీకు కూడా కలెక్షన్ నచ్చుతుంది అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్‌ఫిట్ ప్రీవియస్ వీడియోలో మీతో మీషో శారీస్ షేర్ చేస్తున్నాను కదా! అందులో వన్ ఆఫ్ ద శారీ మాట ఇది. మంచి పింక్ కలర్‌కి ఇలా గోల్డెన్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది. శారీ కింద మంచి టెజల్స్ కూడా వచ్చిందండి. ఇందులో బ్లౌజ్ అయితే రన్నింగే వచ్చిందన్నమాట. సేమ్ కలరే వచ్చింది. బట్ నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో పేరప్ చేసుకున్నాను. ఇదైతే నేను చాలా సార్లు చాలా వ్లాగ్‌లో వేసుకున్నాను. మీకు పరిచయం ఉండే బ్లౌజ్. ప్రెజెంట్ అయితే ఇది స్టాక్‌లో లేదండి. మేబీ డిజైన్ ఉండొచ్చు. కలర్ అయితే లేదన్నమాట. ఇంకా జ్యువెలరీ కూడా మీషో జ్యువెలరీ అండి. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే వీటి లింక్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఈ రోజు కలెక్షన్ లో ఫస్ట్ శారీ అయితే ఇన్స్టాలో హల్చల్ చేసిన శారీ అంటే తప్పకుండా మీకు కూడా నచ్చేస్తుంది. మంచి బ్లాక్ కలర్ దాని మీద ఇలా బాందిని ప్రింట్ తో మిర్రర్ వర్క్ శారీ అన్నమాట. శారీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మనకి క్రేప్ సిల్క్ శారీ అండి. ఎంత బాగుంది శారీ అయితే. పర్సనల్ గా నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఈ శారీ అయితే అసలు మిస్ చేసుకోకండి. చూసిన వెంటనే తీసుకోండి. మీరు ఇప్పుడు బ్లాగ్ చూస్తారు కదా, చూసిన వెంటనే తీసుకోండి. శారీ మొత్తం మనకి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. ఈ బ్లాక్ నెక్స్ట్ ఈ కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా, చిన్న ఎల్లో షేడ్ అదిరిపోయిందండి. అసలు శారీ ఎంత బాగుందో. పర్సనల్ గా నాకైతే చాలా నచ్చింది. శారీ పళ్ళుకి ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇవి రియల్ మిర్రర్స్ అండి. ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే కాదు, రియల్ మిర్రర్స్ మాట. ఇలా వచ్చింది. ఒక లేస్ వర్క్ లాగా ఉంది. దానికి ఇలాగా శారీకి స్టిచ్ చేశారన్నమాట. ఇదంతా మిర్రర్ వర్క్ అండి. శారీ మొత్తం అస్సలు మిస్ చేసుకోకండి. చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. శారీ మొత్తం ఈ డిజైన్ కూడా చూసారా, మనకి మధ్యలో సర్కిల్స్ లా వచ్చి రెండు వైపులా క్రిపీ డిజైన్ లా వచ్చింది అనమాట. శారీ సెంటర్ కి ఇలాగా సర్కిల్ డిజైన్ అయితే వచ్చింది. మొత్తం మిర్రర్ వర్క్ అండి. చాలా ట్రెండీగా ఉందండి ఇన్స్టాలో. అసలు హల్చల్ చేస్తుంది శారీ. మనకి నాకు తెలిసి ఇన్స్టా పేజ్ లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. మనకి మీషో చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. ₹1000 ఎంత పడుతుందండి శారీ అయితే. 600 శారీస్ మనకి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ శారీ ₹1000 పడుతుందండి. ఇదంతా ఇలాగా సెంటర్ అంతా మొత్తం సర్కిల్ వర్క్, సర్కిల్ డిజైన్ లో వచ్చి సర్కిల్స్ లాగా వచ్చి రెండు వైపున శారీకి పైన కింద ఇలా మనకి ఇలా వచ్చింది అనమాట. బార్డర్ ఏం లేదండి, జస్ట్ ఇలా వచ్చింది. పళ్ళు ఇలా వచ్చి శారీ ఇక్కడ నుంచి ఇలా క్రిపీ డిజైన్, సమ్ లీఫీ డిజైన్ లా ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. బట్ నాకు ఈ బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది. బ్లాక్ కి లైట్ కొంచెం ఎల్లోయిష్ కలర్ లా వచ్చింది కదా, చాలా బాగుంది ఇది. మొత్తం శారీ అంతా డిజైన్ ఇదేనండి. కంటిన్యూస్ ఇలా డిజైన్ అనమాట. ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ మనకి పళ్ళు డిజైన్ ఎలాగొచ్చిందో బ్లౌజ్ అలాగే వచ్చిందన్నమాట. శారీ అంతా బాందిని డిజైన్ కదా, ఇక్కడికి వచ్చినప్పటికి అజరక్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట బ్లౌజ్ కి అయితే. దానికి మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇవన్నీ రియల్ మిర్రర్స్. మిర్రర్ వర్క్ వచ్చింది. శారీకి మాత్రం మిర్రర్ వర్క్ మనకి ఇలా చీర చుట్టుకొని ఫ్రంట్కి వస్తుంది కదా, అంతవరకు అయితే ఉందన్నమాట. కుర్చీలు స్టార్ట్ అవుతుంది కదా, కుర్చీల వరకు అయితే ఉంది. మొత్తం మిర్రర్ వర్క్ అయితే లేదు. మీరు కావాలంటే కొనుక్కుని ఒక ₹50 అలా ప్యాకెట్ పడుతుంది. కొనుక్కుని మిర్రర్స్ అతికించేసుకోవచ్చు. శారీకి మిర్రర్ వర్క్ ఎంతవరకు వచ్చిందంటే, ఇది కుర్చీలు స్టార్ట్ అవుతుంది కదా, ఇలా టర్న్ చేసుకుని ఫ్రంట్ తీసుకొస్తాం కదా, అంతవరకు అయితే మిర్రర్ వర్క్ వచ్చిందండి. శారీ మొత్తం జారిపోతుంది, అసలు ఉండట్లేదు, ఉండనంటనమాట. మిర్రర్ వర్క్ దానికి ఇది మన క్రేప్ ఫ్యాబ్రిక్ కదా, అసలు జారిపోతుంది అనమాట. శారీ ఉండట్లేదు. నేను సేఫ్టీ పిన్ పెట్టి నీట్గా కట్టుకుంటేనే మీకు చూపించగలను. అస్సలు ఉండట్లే. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. చాలా బాగుందండి. సేమ్ దీనికి వచ్చిన బ్లౌజ్ తో మీరు పేరప్ చేసుకోండి. అదిరిపోయింది శారీ అంటే అస్సలు మిస్ చేసుకోండి. కలర్ చాలా ఉంది. బ్లాక్ కలర్ అయితే అదిరిపోయింది. శారీ కట్టుకుంటే విత్ బ్లౌజ్ తో చాలా బాగుంటదండి. ఇలా నీట్ గా ఏదైనా పెరల్ సెట్ లాంటిది పేరప్ చేసుకుని కట్టుకుని అసలు ఉండట్లేదండి. మీకు ఇలా చూపిద్దాం శారీ ఎలా ఉంటది కట్టుకున్నాకంటే అసలు ఉండట్లేదు. క్రేప్ సిల్క్ శారీ కదా, దానికి మిర్రర్ వర్క్ వల్ల కొంచెం జారిపోతుంది అనమాట. మిర్రర్స్ రియల్ మిర్రర్స్ వల్ల కొంచెం బరువుగా ఉంది కూడాను, జారిపోతుంది. చాలా బాగుందండి శారీ. అదిరిపోయిందండి, అసలు వదులుకోకండి. మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. ఇన్స్టాల్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉందన్నమాట. అస్సలు ఆగట్లేదు, శారీ జారిపోతుంది. చాలా బాగుందండి శారీ అయితే. అసలు సూపర్ కలెక్షన్, అవసరం కలెక్షన్. అసలు వదులుకోకండి, చాలా బాగుంది. నాకు తెలిసి తొందరగా స్టాక్ అవుట్ అయిపోద్ది. అంత బాగుంది అనమాట శారీ అయితే. శారీకి ఫ్రంట్ ఇలా మనకి కనబడుతుంది, బ్యాక్ సైడ్ లైట్ షేడ్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది శారీ. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే చూసేద్దాం. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇది హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ కలర్ మీద ఇలాగా
మిర్రర్ వర్క్ వచ్చింది. బ్లూ ఇంకా మెరూన్ కలర్ ప్రింట్ వచ్చి అజరక్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా. ఇది మనకి పళ్ళు మాట. శారీ ప్రింట్ అయితే చాలా బాగుంది. దీని మీద కూడా రియల్ మిర్రర్స్ వచ్చాయి, ఇలా వచ్చి చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఓపెన్ చేసి చూసేద్దాం శారీ మొత్తం. ఈ శారీ నాకు బాగా నచ్చింది. టెజల్స్ అండి, బ్యూటిఫుల్ టెజల్స్ అయితే ఇచ్చారు. దీనికి వచ్చిన ఈ టెజల్స్ మనం బయట తీసుకుంటే ఒక 100 రూపీస్ ఉంటుంది అందులో పేరు. బ్లౌజెస్కి వాటికి నేను తీసుకుంటుంటాను, చాలా ఎక్కువ పడిపోతుంటుంది. ఈ బ్యూటిఫుల్ టెజల్స్ కూడా ఈ శారీకి వచ్చిందన్నమాట. ఇది శారీ పళ్ళు అండి, మొత్తం అజరక్ ప్రింట్ విత్ మిర్రర్ వర్క్. శారీ పళ్ళు ఇలా వచ్చింది. లోపల చాలా బాగుంది ప్రింట్, చూసారు చిన్న ప్రింట్ వచ్చింది, చాలా బాగుందండి శారీ. ఇదంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. బార్డర్స్ ఇలా వచ్చాయి. మెరూన్ మీద చిన్న బ్లూ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది శారీ, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మనకి సాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. అది క్రేప్ సిల్క్, ఇదేమో సాటన్ సిల్క్. ఇది బార్డర్ బాగుందండి. ఇందులో కూడా కలర్ ఉంది, బట్ ఈ హాఫ్ వైట్ వచ్చినప్పటికి చాలా బాగుందండి. మనం పళ్ళు చూస్తే కొంచెం అలా అనిపించింది, కానీ శారీ చూడండి అదిరిపోద్ది. శారీ మొత్తం మనకి ఇదే కంటిన్యూస్ ప్రింట్. శారీ మిర్రర్ వర్క్ అయితే శారీ హాఫ్ వర్క్ ఇస్తున్నారండి. దానికైతే మనకి కొంచెం తక్కువ ఇచ్చారు, కుచ్చులు స్టార్టింగ్ వరకు ఇచ్చారు. ఇది ఇంకా కుర్చీల వరకు వస్తుందండి మిర్రర్స్. ఇక్కడ వరకు వచ్చింది కదా చూడండి. పళ్ళు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, చాలా ఎక్కువ ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారండి శారీ. ఇది మొత్తం పళ్ళు మిర్రర్స్ మొత్తం వచ్చిందండి. శారీకి అయితే మొత్తం వచ్చేసింది. ఇది చూసారా మన బ్లౌజ్ వరకు వచ్చిందన్నమాట. శారీ జస్ట్ మనం ఇలా ఫ్రంట్ ని పెట్టుకుంటాం కదా, ఇది ఒక్క మొక్క మనకి లేదు. మిగతా శారీ మొత్తం మిర్రర్ వర్కే ఉంది. దానికైతే కుర్చీలు స్టార్ట్ అవుతుంది, అక్కడ వరకు వచ్చింది అనమాట. జస్ట్ మనం ఇలా పెట్టుకుని ఫ్రంట్ ఇచ్చుకుంటాం కదా, అంతవరకు మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుంది. కావాలంటే అతికి తీసుకోవచ్చు, 50 రూపీస్ పెట్టు గమ్ తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ అని ఉంటుంది అనమాట. అది తీసుకుని 50 రూపీస్ మిర్రర్ ప్యాకెట్ ఒకటి తీసుకుని చిన్న చిన్న మిర్రర్స్ దొరుకుతాయి మనకి, అతికేసుకోవచ్చు. మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. నేను ఎవరైనా కామెంట్ చేస్తే లింక్ పెడతాం. ఇక్కడ శారీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్లౌజ్ చాలా బాగుందండి. శారీ అంతా చిన్న డిజైన్, బ్లౌజ్ కి పెద్ద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మళ్ళీ ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందండి. చాలా బాగుందండి. అస్సం కలెక్షన్. ప్రెసెంట్ ఈ ట్రెండ్ గా ఉన్నాయండి మిర్రర్ శారీస్. ఎక్కడ చూసినా ఎవరు చూసినా మిర్రర్ శారీస్. దాంట్లో ఈ కలర్స్ అయితే అది బ్లాక్, ఈ వైట్, హాఫ్ వైట్, అదిరిపోయిన కలెక్షన్, అదిరిపోయిన కలర్స్. ఈ శారీలో పెరల్ సెట్ తోటి పేరప్ చేసుకోవచ్చు. కొంచెం హాఫ్ వైట్ వచ్చింది కదా, ఇక్కడ మెరూన్ వచ్చింది కాబట్టి పెరల్ సెట్ అయితే కొంచెం కనబడదు ఒక పైకి. చాలా బాగుందని అసలు. అంటే ఇలాగ పెండెంట్ కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, 6 ఇలా మాలాస్ ఉంటాయి కదా, అది తీసుకోండి, ఇంకా బాగుంటుంది. మంచి ఇయర్ రింగ్స్ తోటి పేరప్ చేసుకోండి. నైట్ పార్టీస్కి వెళ్తే అద్దరిపోతుంది. చాలా బాగుంది శారీ అయితే. అసలు ప్రెసెంట్ ట్రెండీ శారీస్ కదా. ఒక 10 years బ్యాక్ ఇలా మిర్రర్ శారీ చాలా ట్రెండ్గా ఉండేదండి. మళ్ళీ ఇప్పుడు బాగా ట్రెండ్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఆ శారీ అయితే. బ్లాక్ శారీతో నో వర్డ్స్ అండి, చాలా బాగా నచ్చింది. ఇది కూడా బాగుంది. వైట్ శారీ, వైట్ ఫేవరెట్ ఉండాలి, వైట్ బ్లాక్. ఇది వైట్ కూడా కాదు, హాఫ్ వైట్. బ్లాక్ ఫేవరెట్ ఉండాలి, బ్లాక్. అంటే కొంతమంది ఎక్కువగా బ్లాక్ ఇష్టపడరు కదా సెంటిమెంట్గా, సో వాళ్ళకి శారీ అయితే సూపర్ అండ్ అవసరం. అసలు ఎంత రిచ్ లుక్ ఉందో శారీ అయితే. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. అవసరం కలెక్షన్ అండి, చాలా బాగుంది. చూసిన వెంటనే అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి, లేకపోతే తప్పకుండా స్టాక్అవుట్ అయిపోద్ది. మేబీ రేట్ అయినా పెరుగుతుంది, స్టాక్అవుట్ అయినా అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం చూసిన 2 శారీస్లో ఒకటేమో క్రేప్ సిల్క్ శారీ, ఒకటేమో సాటన్ సిల్క్ శారీ, ఇదేమో చినాన్ సిల్క్ శారీ. 3 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ తో తెచ్చిన కలెక్షన్ అనమాట. అసలు ఆసమ్ కలెక్షన్ అండి. మొత్తం వీడియో చూసాక మీకు నచ్చిందా, మీకు ఏమనిపించింది, నెక్స్ట్ మీకు ఎలాంటి శారీస్ కావాలో కామెంట్ చేయండి. ఇవైతే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉంది. కొంతమంది కమెంట్ కూడా చేశారు, మీరు శారీస్ అందరూ చూపిస్తున్నారు, మీరు తీసుకురావట్లేదండి. సో అందుకని నేను తీసుకొచ్చాను అనమాట. ఎలాగుందో చూద్దాం, అంతమంది ఇష్టపడుతున్నారు కదా, ఎలాగుందో తీసుకొద్దామని తీసుకొచ్చాను. దీనికి కూడా మంచి టెజల్స్ వచ్చిందండి. ఈ శారీ కూడా సేమ్ ప్రీవియస్ శారీ హాఫ్ వైట్ కలర్ శారీకి ఎలా వచ్చిన టెజల్స్, దీనికి కూడా అలాగే వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఇది మనకి చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందన్నమాట. ఇలా 2 టెజల్స్ పళ్ళుకి, బ్యూటిఫుల్ టెజల్స్. శారీ మనకి ఏంటంటే బ్లూ కలర్ అండి. ఇది అది బ్లాక్, నెక్స్ట్ ఫస్ట్ ఏమో బ్లాక్, నెక్స్ట్ ఏమో హాఫ్ వైట్, ఇది బ్లూ. ఇంత బాగున్నాయి కదా కలర్స్ కూడా, అవసరం కలర్స్. ఇది ప్రింట్ కూడా మనకి ఏంటంటే బాక్స్ టైప్ ప్రింట్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇది ఇలా బాక్స్ డిజైన్ లాగా చినాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. శారీకి పళ్ళు ఇలాగ వచ్చిందండి. శారీకి మొత్తం ఇలా పైపింగ్ లాగా ఇచ్చారు. అంటే పై వైపు అయితే మనకి కుచ్చులు స్టార్ట్ అయిన వరకు ఇచ్చారు, కింద వైపు అయితే మొత్తం శారీ అంతా ఇలా పైపింగ్ వచ్చింది. కొంతమంది ఇలాగా శారీస్ కి పైపింగ్ చేయించుకుంటారు. ఫాల్ వేయించుకున్నాక మళ్ళీ ఇలాంటి కొంచెం సిల్క్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ వచ్చినప్పుడు ఇలా పైపింగ్ చేయించుకుంటారు. పైపింగ్ కుర్చీలు కొంచెం స్టిఫ్ గా అలా ఉంటాయని చేయించుకుంటారు అనమాట. దీనికి ఆల్రెడీ పైపింగ్ వచ్చిందండి. శారీకి అయితే మొత్తం శారీ ఎండ్ వరకు మనకు పైపింగ్ ఉన్నది. శారీకి ఏంటంటే ఇలాగ బార్డర్స్ వచ్చి 2 వైపున ఇలా బార్డర్ వచ్చింది. ఇంకా ఇలా బాక్స్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి. శారీ డిజైన్ ఏంటంటే
ఇలాగా రెండు వైపున ఇలాంటి బార్డర్ వచ్చి ఇలా బాక్స్ డిజైన్ లాగా వచ్చింది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి శారీ అంతాను. పళ్ళుకి డిఫరెంట్ డిజైన్ ఏం లేదండి, మొత్తం ఒకటే మాట, మొత్తం ఇలా కంటిన్యూస్. ఇది శారీ మొత్తం ఇదే డిజైన్. ఇది మనకి బ్లౌజ్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చినప్పటికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి. 3 డిజైన్స్ వచ్చింది అనమాట. మనం కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ కి. ఇక్కడ ఇలా గ్రీన్ స్ట్రైప్స్ డిజైన్ వచ్చిందా, మధ్యలో ఇలా బ్లూ వచ్చింది, మళ్ళీ బార్డర్ లా ఇలా వచ్చింది అనమాట. శారీ బార్డర్ లా రాలేదండి, డిఫరెంట్ గా వచ్చింది అనమాట. చాలా బాగుందండి, అవసరంగా ఉంది. ఇది కూడా మొత్తం మనకి మిర్రర్ వరకు వచ్చిందండి. ఏదైనా కొంచెం ప్రిన్స్ కటింగ్, ఏదైనా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ గాను, నెక్ ప్యాటర్న్ అది హై నెక్ అలాగా స్టిచ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందేమో. అంతా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది మనం స్లీవ్స్ పెట్టుకుని ఒకటి కాకపోతే ఒక బ్యాక్ ఒక డిజైన్, ఫ్రంట్ ఒక డిజైన్ పెట్టుకుని ఇది స్లీవ్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా కొంచెం మనకి డిఫరెంట్గా స్టార్ నెక్ స్టిచ్ చేసుకుంటారు కదా, స్టార్ నెక్ లాగానే పెట్టుకుని ఇటువైపు షార్టర్స్ దగ్గర ఒక డిజైన్, ఫ్రంట్ బాడీ పట్టుకు ఒక డిజైన్ అలా పెట్టుకుంటున్నారు కదా, అలా కొంచెం డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకు అదంతా వద్దంటే ఇలా వదిలేసి ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నదండి. మీరు బ్లూ, డార్క్ బ్లూ, స్కై బ్లూ, గ్రీన్, ఎల్లో, దేనితోనే మీ దగ్గర ఉంటే బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు. బట్ ఈ శారీకి ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే దీని వాల్యూ ఉంటుందండి. చాలా బాగుంది శారీ, అవసరం కలెక్షన్ అండి. మొత్తం 3 శారీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. 3 శారీస్ అవసరంగా ఉంది. మీకు ఏది నచ్చిందో మీరు ఏది తీసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. అన్ని శారీస్కి లెంత్ అయితే బాగానే ఇచ్చారు. 5.5 మీటర్ శారీ మనకి 1 మీటర్ బ్లౌజ్లో వచ్చిందన్నమాట. 6.5 మీటర్ మొత్తం శారీ బ్లౌజ్తో వచ్చింది. చాలా బాగుందండి కలెక్షన్. మొత్తం మీద ఈరోజు అయితే టోటల్ 3 శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏది నచ్చిందో అసలు ఆగట్లేదని జారిపోతుంది. మీకు ఏది నచ్చిందో మీరు ఏం పర్చేజ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ బ్లాక్ శారీ నాకు బాగా నచ్చిందండి. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుంది. ఇలా డ్రెల్ సెట్తో పేరప్ చేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది. చాలా బాగుంది. షార్ట్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను శారీస్ అన్ని కట్టుకుని. ఈ బ్లాగ్లో అయితే అసలు నా వల్ల కుదరట్లేదు అనమాట, అన్ని జారిపోతుంది, అసలు అవ్వట్లేదు. కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ నా దగ్గర ఉంటే కట్టుకుని మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో. Bye.